నీకు ఏ అనుభవం ఉందని దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు మాట్లాడుతున్నావు? నీకు ఏ అనుభవం ఉందని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తున్నావు? నీకు ఏ అనుభవం ఉందని చెప్పేసి లేఖనాలను చూపించి నువ్వు సొంతంగా ప్రకటిస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక మాట అడుగుతున్నాను, నాకు ఏ అనుభవం కావాలి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి? నేను కూడా లోకంలోకి వెళ్ళిపోయి దొంగతనాలు చేస్తూ, వ్యభిచారాలు చేస్తూ, నరహత్యలు చేస్తూ, సిరిగిడలు తాగుతూ, మందు తాగుతూ, అమ్మాయిలతో సరసాలు ఆడుకుంటూ అన్ని అనుభవాలు అయిపోయిన తర్వాత నేను మారాలి, నేను పాపాలు ఒప్పుకోవాలని చెప్పేసి ఒక సేవకుడి దగ్గరికి రావాలా? నేను ఒక సేవకుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సిలువ బొట్లు పెట్టుకోవాలి, సిలువ బొట్లు పెట్టుకుని దేవుని మందిరానికి రావాలని ప్రకటిస్తూ ఉంటాడు. ఏమని బోధ చేస్తాడు? ఒక స్త్రీ వచ్చి ఒక పురుషుని మీద పడితే వెంటనే ఆ పురుషుడు తనలో ఉన్నటువంటి దేవుడు పెట్టినటువంటి లక్షణాలను బట్టి ఆ స్త్రీకి ప్రెగ్నెన్సీ తీసుకురావాలని ప్రకటిస్తారు. అనేటువంటి దుర్బోధలు చేస్తూ ఉంటారా? ఆ దుర్బోధలు వింటూ నేను కూర్చుంటూ ఉండాలా? వాక్యాన్ని ప్రకటించడానికి ఏ అనుభవం కావాలి? పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, క్రీస్తునందు జ్ఞానంతో వాక్యాన్ని ప్రకటిస్తే చాలు. అంతేగాని మీరు చెప్పినట్టుగా నీకు ఏ అనుభవం ఉంది, ఏ అనుభవం ఉందని చెప్పి వాక్యాన్ని ప్రకటిస్తున్నావంటే, ఎదురు చెప్పేటువంటి సేవకులు, నా ఎదుట బోధించేటువంటి సేవకులు మంచి బోధిస్తున్నారా, చెడు బోధిస్తున్నారా, బైబిల్కి అనుకూలంగా బోధిస్తున్నారా, బైబిల్కి వ్యతిరేకంగా బోధిస్తున్నారా అనే విషయాలు నాకెలా తెలుస్తాయి? ఒక వాక్యాన్ని బోధించడానికి కావాల్సిన అర్హత పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, క్రీస్తునందు జ్ఞానం. ఈ రెండు అనుభవాలు ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని